సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపాస సంపూర్ణుడు ప్రభానికి వందముల స్తోత్రమైన సర్వలోకనాథుడు సర్వోన్నతుని ప్రభానికి వందముల స్తోత్రమైన భూమికి ఆకాశానికి ప్రభైన తండ్రి నీకు వందములు స్తోత్రమైన శుభ శుక్రవారం పురమైన నీ పరిశుద్ధ సిలువ సాటం మరుగుపరుచుకున్న పరిశుద్ధమైన నీ సన్నిధిలో పురమైన పరిపూర్ణ కృపలోనైనా మా పాపములు అపరాధ దోషముల కోసం ప్రాణం పెట్టిన రోజు తండ్రి వందములు స్తోత్రమైన నీ సన్నుడైనా నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడైనా నీ సెల్లులో మొరపెడుతున్నప్పుడు ఆలకించే దేవుడు ప్రభులేలా ఈ సమయం కూడా జ్ఞాపకం చేసుకున్నారా మీరు మాట్లాడుతుండగానైనా నీ మాటలు విని గ్రహించుకుని మనసును మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధ జ్ఞానంతోనైనా జ్ఞానం చేస్తున్న కృపను కూడా మాకు అనుగ్రహించమని విని ఆలోచించండి. వంద చెప్తారని మంచి మార్గం నడవడానికి సహాయం చేసే మరి మీరే మాకు ఆలోచన గతక తోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్తలోను మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిసారము చేయించు కొనుటకు రాలేదు కానీ మనిషి కుమారుడు పరిసారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిసారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఇంకొద్దాం సరిపోతుంది. ఎందుకంటే ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చారండి? మనందరి కోసం. ఎందుకంటే మనందరి పరిస్థితి ఎలాగుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక శ్రమల్లోనూ ఏదో ఒక ఇబ్బందుల్లోనూ ఏదో ఒక సమస్యల్లోనూ కొట్టిమిట్లాడుతున్న వారమేనండి. ప్రభు ఎప్పుడూ కూడా మన కోసం మనం ఒక ఉన్నతమైన స్థానంలో నడిపించడం కోసం పరిశుద్ధిగా నిలపడం కోసం ఆయనే ఈ లోకం ఎందుకు దిగి వచ్చారైనా మనం పెట్టే మొరలు వినండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో మొర పెడుతున్నప్పుడు ఆ మొరలు విన్నప్పుడు వారిని విడిపించడానికి వారికి ఎందుకంటే వారు ఏ పాపం వల్ల అపరాధాల వల్ల దోషముల వల్ల బాధలు పడుతున్నారో శాపగ్రస్తులుగా మారారో ఆ శాపాన్ని అంతటిని నుంచి విడిపించడానికి మనల్ని శుద్ధి చేయటానికి ఆయనే ఒక పరిచారికుడిగా మన మధ్యకు వచ్చారండి. అందుకే ఆయన అంటున్నారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ చెయ్యటానికే నేను వచ్చి ఉన్నాను. ఎటువంటి పరిచర్య? శుద్ధి చేసేదండి. అందుకే ఈ శ్రమదినంలో ముందు వస్తే చూడండి పాదశుద్ధి కార్యక్రమం అండి. మరి ఆ క్రియ ప్రభు ఎందుకు చేశారు? పాదశుద్ధి అంటే ఏమిటి? మన క్రియల శుద్ధి అండి. మనం చేసిన పనులు, మన అపరాధములు, మన దోషములు, మన మీద ఉన్నటువంటి ప్రతి శాపములు ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ప్రభువే నీళ్ళు అంటే దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేసి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో అంటే ఉన్నతమైన స్థానంలోనూ ఉన్నతమైన స్థలములోకి తీసుకువెళ్ళడానికి దేవుడు నిర్ణయించినారు. కాబట్టి మనల్ని శుద్ధి చేయటానికి అంటే మనల్ని నడిపించటానికి ఆయనే మన ముందుకు వచ్చారండి. ఏ స్థితిలో ఉన్నప్పుడు అని చూస్తే మరి ఏబు గ్రంథంలో చూడమో 7వ అధ్యాయంలో మొదటి నుంచి ఏబు గ్రంథం 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితులు ఎలాగున్నాయి? ఇప్పుడే కాదండి, దేవుడు ఆదామును అవ్వనే ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసిన కాడి నుంచి కూడాను మన ఈ భూమి మీద మన పరిస్థితులు ఎలాగున్నాయండి? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. చెమటోడిస్తేనే కానీ ఏది పొందుకునే పరిస్థితి లేదండి. చెమట కార్చాలి, ఆహారం తీసుకోవాలి, చెమట కార్చాలి, మన ఇంట్లో పరిస్థితులు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగానండి
కష్టపడి శ్రమ తోడిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. అందుకే నరుల యొక్క కాలం ఎలాగుందండి? యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలి దినములు వంటివి కాదా. ఏ రోజు ఆ రోజే సమకూర్చుకునే పరిస్థితి అండి మనకి. ప్రతిరోజు కూడా మనం కష్టపడాలి. తెల్లారి గట్టిన మళ్ళీ నిద్రపోయే టైం వరకు కూడాను యుద్ధకాలం లాంటిదే అండి. కూలి దినములే. ఏ రోజు ఆ రోజే మనం ఎప్పుడూ కూడా చెమటోడిస్తేనే కానీ కుటుంబం నడిచే పరిస్థితి కాదండి. ఎందుకని ఈ పరిస్థితి మనకు వచ్చింది? ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా ఒక క్రియ జరిగించబడిందో ఆ క్రియ పాపమండి. పాపానికి వచ్చే జీతము మరణము. అంటే మరణం అన్న మాటకి అర్థం ఏమిటి? మరణము అంటే ఎడబాటు అండి. ఇది ఆత్మీయంగా వచ్చినటువంటి మన జీతం. ఆత్మీయంగా చూస్తే దేవునికి మనకి మయాన్ని వచ్చింది ఎడబాటు. ఆ ఎడబాటే ఆత్మీయ మరణం అండి. అందువల్ల మనకి ఇక్కడ ఉన్న రోజులన్నీ కూడాను కష్టపడితేనే కానీ అది కూడా కష్టం మనకి అదృష్టం వల్ల, అంటే దేవుడు ఇస్తేనే ఆ ఫలాలు అనుభవించగలుగుతాం. ఎందుకంటే మనకు కొన్నిసార్లు చూడండి వ్యర్థముగా కష్టపడవలసి వస్తుంది, బాధలు పడవలసి వస్తుంది. కొన్ని విషయాల్లో మనం శాపగ్రస్తుల కింద మనం వ్యర్థంగా బాధపడవలసి వస్తుందండి. ఇవన్నీ కూడా ఎవరు అనుభవించాలి? ఈ భూమి మీద ఉన్నట్టు మనమేనండి. అందుకే మన యుద్ధకాలం, యుద్ధంలో కనుక ఆదమర్శ ఉంటే ఏమవుతుందండి? ఒక క్షణం ఆదమర్శ ఉంటే అక్కడ అందులో ఆ పరిస్థితులు ఏమైపోతాం? మనం ఖచ్చితంగా మనం నిర్మూలమైపోతామండి. ఎప్పుడు కూడా మనం ఆదమర్శ ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం దేవుని సహాయంతో మనం దాన్ని జయించుకుని ముందుకెళ్ళే వారమునే ఉండాలి. జయించేవాళ్ళంటే మనం ఎప్పుడు మెలుకోగలిగిన వారమునే ఉండాలి. యుద్ధకాలమేనండి. ఎందుకంటే కూలివాని దినములు వంటివి కావా, నీడను మిగులను అపేక్షించు. కేవలం ఒక నీడను అపేక్షించు. ఎందుకంటే రోజు పని చేస్తున్న వారు మెట్టి మధ్యాహ్నం పనులు చేస్తున్నవారు ఎక్కువ ఆశ దేని మీద ఉంటుందండి? ఎప్పుడు నీడకి వెళ్దామా, ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా, ఎప్పుడు మనం ఖచ్చితంగాను ఆ సమయంలో విశ్రాంతి తీసుకుందామా, నీడని అపేక్షిస్తామండి. దేన్ని కోరుకోమండి మనం ఆ సమయంలోనూ. మన శ్రమదినాలు కూడా అంతేనండి. దేవుని సహాయం ఎప్పుడు పొందుకుంటామా, ఎప్పుడు మనం ఆదరించబడతామా, ఈ శ్రమను ఎప్పుడు దాటగలుగుతామా, ఈ నిందలు ఎప్పుడు దాటగలుగుతామా, ఇవన్నీ కూడా మనం ఆ యొక్క కేవలం ఉపశమనం అండి. దానికోసం ఏం చేస్తాం? మనం ఖచ్చితంగా మనం ప్రయాసపడతామండి. ఆ ప్రయాసే ప్రార్థన. కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన ఎందుకు చేయాలి? మనం మన ప్రయాసల నుంచి విడిపించే దేవునికి అంతగా ఆయన వచ్చారండి. ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. ఆ సన్నిధానికి వెళ్ళి వచ్చిన వారు అందరి కోసం ఆయన ఏం చేస్తున్నారండి? ఆయన పరిచర్య చేయటానికి, విడిపించటానికి అని వస్తున్నారు. ఎందుకంటే శిలువ మీద విరాలాడిన వాడు శాపగ్రస్తుడండి. అదేవిధంగా 14వ అధ్యాయం పక్కన ఉంటుంది చూడమ్మా. 14 మొదటి 2 వచనాలను. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధ నొందును. మన కొద్ది రోజులే. ఎందుకంటే ఆదామవ్వ సృష్టికాలంలో అయితే ఏదో 900 సంవత్సరాలు వరకు వాళ్ళు బతికారు. కానీ మన రోజులకు వచ్చేసరికి ఎన్ని రోజులు అయిపోయిందండి? 50, 60, 70 అయితే బాధలే, అధిక బాధలే. ఏమో ఏ సమయంలో ఎలా ఉంటో మనకు తెలియదండి. కొద్ది దినములే, కానీ ఆ దినములైనా సుఖంగా ఉన్నాయా? కష్టాలే, ఇబ్బందులే, సమస్యలే. ఎన్నిటికి కారణం ఏమిటి? ఎందుకంటే స్త్రీ కనిన నరుడికి స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధ నందును. పువ్వు వికసించినట్లు వాడి పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక ఇది మన పరిస్థితి. కానీ ఈ స్థితిలో ఉన్న మన మీద దేవుని దృష్టి సారించారండి. ఆ మాట కింద వస్తుంది చూడమ్మా.
అట్టి వారి మీద నీవు కనిదృష్టి ఉంచి. ఎవరి మీద మరి దేవుని కనిదృష్టి ఉందండి? కేవలం మన మీదే అండి. మనం ఏం విలువైన వారం కాదు. పొద్దున్న పువ్వు పూసినట్టు ఉంటాం, మధ్యాహ్నం వచ్చేసరికి వాడిపోతాం, సాయంకాలం వచ్చేసరికి ఎక్కడ వెళ్ళిపోతామో మన స్థలం కూడా మనకు తెలియదండి. ఇది మన జీవితం. కానీ ఇటువంటి స్థితిలో ఉన్న మన మీద దేవుని దృష్టి ఉందండి. ఉంది కాబట్టే మనకు ఒక విలువైన జీవితంగా మార్చడానికి ఆయనే వచ్చి మనలో ఉన్నటువంటి శాపములన్నీ కూడా ఆయన మోసుకోవడానికి అదే పరిచర్య అండి. ఒకళ్ళ బాధల్లో ఒక్కొక్కళ్ళు మోసుకోవటమే అది పరిచర్య అంటారండి. అదే సేవ అండి. అది మన బాధలన్నీ ఎవరు తీసుకున్నారండి? మన రోగములు, మన వ్యసనములు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన సమస్యలు అవన్నీ కూడా ఎవరు మోసుకున్నారు? ఆయనే మోసుకున్నారండి. అంతే. పాప సహితుడి నుంచి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. అదే మనకి రెండో జన్మండి. పాపాన్ని సహించే స్థితిలో ఉన్నాం ఇంతవరకు. మనం పాపంలో పడిపోయి ఉన్నాం. కానీ పాపము లేనివాడిగా మనం కొత్త జన్మ జన్మించేవారునే. అదే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కొత్తగా జన్మించేవారునే ఉండాలి. అదే జ్ఞాపం చేసుకోవటానికే ఈ సిలువ జ్ఞానాలండి. దేవుడు మన కోసం నడిపించడానికి ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన మనల్ని నడిపించాలి. నడిపించాలంటే ఆయనతో కలిసి నిర్ణయించుకునేదే ఈ సిలువ జ్ఞానాలు. మీతో నడుస్తాం, నీ సిలువలో ఉంటాం, నీ సిలువని మేము కూడా మోసుకుంటాం, అన్నిట్లో కూడా నిలబడి ఉంటాం. మాలో ఉన్న శాపములను విడుదల చేయమని దేవుని సహాయం కోరుకునే వారునే ఉండాలండి. ఇంకా ముందుకు వెళ్తే గలతీయులు 3:13 చూడమ్మా. మూడు 13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమూలగా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గూర్చి శిలువ మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి. ఎందుకంటే ప్రభు దేని గురించి ఆలోచిస్తున్నారు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతతి వారిని కానాను తీసుకువెళ్తానని, ఉన్నతమైన స్థాయిలో నిలుపుతానని దేవుడు వాగ్దానం ఇచ్చారండి. ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు. మరి ప్రభువు ఆ వాగ్దానం కోసం ఏం పెట్టారండి? చిన్న మాట, చిన్న వాగ్దానం. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 1000 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదండి. ఎవరికైతే వాగ్దానం ఇచ్చారో ఆయన సంతతిలో ఉన్న మన కోసం, ఎందుకంటే మనం అన్యులమే, అంతకుముందు దేవుడు తెలియని వారమే, అయినా సరే మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి, అన్యులైన మన కోసం ఆయన ప్రాణం పెట్టి, ఏ ధర్మశాస్త్రం అయితే మనకి ఇవ్వబడిందో ఆ ధర్మశాస్త్రం వల్ల ఒక ఆజ్ఞను మీరితే అది మరణాన్ని తీసుకెళ్తుందండి. ఆ మరణం ఎటువంటిది? కఠినమైన మరణము. అందుకే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తులు. ఎందుకు మన శాపగ్రస్తులు? ఎందుకంటే పాపం చేసిన వాడు శాపగ్రస్తుడేనండి. అంటే ఆ మాటకి అర్థం ఏమిటి? దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలకే మనకి అర్హత ఉండదండి. అంటే దేవుడు మన కోసం సహాయం చేయడు. మనం ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన ఎంతవరకు వెళ్తుంది? ఆ పాపం ఏం చేస్తుందండి? ఖచ్చితంగా అడ్డుగోడగా మిగులుతుందండి. అందుకే మన పాపం ఆయన ప్రభు దగ్గరికి చేరదు. మరి దేవుడు సహాయం చేయకపోతే మరి ఈ లోకంలో మనం ఎలా బతకాలండి? అమ్మా, అందుకే ఎప్పుడు మనం శాపగ్రస్తులుగా ఉన్నామనుకోండి, ఈ లోకంలో దేవుని సహాయం లేకుండా బతుకుతామండి. అదే మనకి నరక యాతనలో తీసుకెళ్తుందండి. అందుకే నరుని యొక్క జీవితం ఎలా ఉంది ఈ లోకంలోనూ? యుద్ధకాలం లాంటిదండి. ఎందుకంటే దేవుని సహాయం లేదు. మనమే పోరాడాలి, మనమే బాధలు పడాలి, మనమే ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకుంటే వ్యాధి తగ్గాలి, కానీ దేవుడు సహాయం చేయలేని స్థితిలో. ఎందుకని? మనలో ఇంకా దోషములు అలాగే ఉన్నాయి. ఆ దోషాలు ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని దగ్గర తీసుకెళ్ళాలంటే మనం పెడుతున్న మొర వెళ్ళాలంటే ముందు మన పాపములన్నింటినీ కూడా మనం
తొలగించుకునేవారునే ఉండాలి. ఎవరో తొలగించుకోవడం అసాధ్యమండి. దేవుడు మాత్రమే సహాయం చేయాలి. ఎందుకంటే మనం క్షమించాలంటే ఖచ్చితంగా మన పైన ఉన్నవారు క్షమించాలండి. ఇక్కడ మన అందరికి పైన ఉన్నవారు ఎవరు? ఆయన మాత్రం మనం క్షమించాలి. ఆయన క్షమిస్తేనే మనం శాపగ్రస్తుల నుంచి విడుదల పొందుకుంటామండి. మరి మనమే ఎలా విడుదల పొందుకుంటాం? ఎప్పుడు అసాధ్యమండి. శాపం అనేది మన మీద ఏలుబడి చేస్తున్నంతకాలం కూడా మనం ఈ శ్రమలు పడవలసిందేనండి. మరి దాని విడుదల రావాలంటే యేసయ్య మాత్రం క్షమించగలరు. అందుకే ఆయన పేరేముందండి? కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఈ ప్రతి మాటలో కూడా ఏమున్నది? కేవలం దేవుని కృపేనండి. ఆయన నామములోనే దేవుని కృప ఉంది. అందుకని కృప చూపించేవారు. ఆ కృపను ఇవ్వటం కోసం మన మీద ఉన్న శాపాన్ని ఆయన మోసుకోవటానికి ఆయన సిద్ధం. అందుకే ఆయన సేవ చేయించుకోవటానికి రాలేదండి, సేవ చేయటానికి వచ్చారు. అందుకే నలుగురు అనుకుంటారు చూడండి, మనం అది చేయాలంటే ఇది చేయాలంటే మనం ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదండి. మనం దేవుడు చేస్తే మనం పొందుకుంటున్నామండి. ఆయన ఏం చేస్తున్నారు? మనకి శాపం నుంచి విడుదల, శాపగ్రస్తులుగా ఉన్న మనల్ని విడిపించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. బిడ్డలారా మీరు ఇలా బతకండిగా ప్రయాసపడి భారాలు మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని మాటకి మనం వ్యతిరేకంగా ఏ పని చేసినా అది శాపాన్ని తీసుకొస్తుంది. అందుకే ధర్మశాస్త్రం వల్ల వచ్చేది మనకి శాపమేనండి. ఎందుకంటే ఒకసారి గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటే మన లోపాలు ఎన్నో కనపడతాయి. ఎందుకంటే ఇంటికాడ అద్దం ఉందనుకోండి, అద్దంలో ఒకసారి చూసుకుంటే మన ముఖంలో ఉన్న లోపాలన్నీ మనకు కనపడతాయి. అప్పుడు వెంటనే ఏం చేసుకోవాలి? మనం దాన్ని సరి చేసుకుని చక్కబెట్టుకునేవారునే ఉండాలి. అది మనం చెయ్యాలండి. అది ఖచ్చితంగా ఎవరి సహాయంతో చేయాలి? దేవుని సహాయంతో, అంటే ఈ గ్రంథం సహాయంతో చేసుకోవాలండి. చేసుకుంటే ఇది చూపించేటువంటి ప్రతి శాపాన్ని ప్రభువు దయతో మనల్ని క్షమించి ఆ శాపాలకి పరిహారం కింద తానే తన ప్రాణాన్ని పెట్టి మనకు విడిపించటానికి సిద్ధపడి. ఎందుకంటే ఒక నేరం జరిగిందంటే, తప్పు జరిగిందంటే పరిహారం చెల్లించవలసిందే ఎవరైనా సరే. కనుక మన అందరం కూడాను దేవుని దూరమైన వారమే. ఆ దూరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, పరిహారం మనం చెల్లించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన మనల్ని బిడ్డలుగా స్వీకరించి మనం చెల్లించవలసింది తాను చెల్లించి మనల్ని అందులో విడుదల ఇచ్చారు. కాబట్టి మనకి పూర్తిగా మన విడుదల ఖచ్చితంగా అనుగ్రహించబడిందండి. మరి మనలో ఉన్న శాపాన్ని ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నాడు. కాబట్టి పగలు 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు కూడా ఒక శాపగ్రస్తుడి కింద మన కోసం కలవర శిలువ మీద ఆయన వేలాడి చివరికి ఆయన ప్రాణం పెట్టవలసిన పరిస్థితి వచ్చిందండి. అందుకే ఆయన సేవకుడు. అందుకే నిజమైన సేవకుడు ఎవరండి? యేసయ్య మాత్రమేనండి. ఆయన పరిచర్య చేయటానికి వచ్చారు కానీ పరిచర్య చేయించుకోవటానికి ఏమాత్రం రాలేదండి. ఆయన మనల్ని కడిగితేనే మనం శుద్ధులవుతాం. ఆయనే మనల్ని కడగాలి. అందుకని మనం ఆశ్రయించాలి. ఆయన ఏం చేయాలి? మనం ఆశ్రయించి ఆ సహాయం తీసుకునేవారు. ఇంకా ముందుకెళ్తే రోమీయులు చూడము 4:25. 4:25 అమ్మ రోమీయులు. ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి, మన అపరాధాల కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చారు, మరణాన్ని జయించారు. అంటే అక్కడ మరణం ముళ్ళు. ఎందుకంటే ఆ మరణం ముళ్ళుకి మనం బలవ్వాలి. ఆ ముళ్ళు మనల్ని గాయపరచకుండా, మన బలవ్వకుండా ఉండటం కోసం ఆయన మనం విడిపించడానికి ఆయన సిద్ధపడి ఆ మరణాన్ని ఆయన పొందుకుని తిరిగి ఆ మరణాన్ని ఆయన జయించి తిరిగి లెగిసి పునరుత్థానం అంటే కొత్త జీవితాన్ని మనకి దేవుడు మనకి ఇవ్వటానికి ఆ శాప భారాన్ని అంతా కూడా ఆయన మన కోసం అనుభవించారు. కాబట్టి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇప్పుడు మన మీద అపరాధాలు లేవండి. ఎందుకంటే మన అపరాధాలను ఎవరు మోసుకున్నారు? దేవుడు మోస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి.
ఇప్పుడు ఎవరైనా సరే నా తరపున ఒక నింద మీలో ఒకళ్ళు భరించండి అంటే భరిస్తామండి అమ్మా? ఈయన పొరపాటు నేను చేస్తాను, ఆ పొరపాటు శిక్ష మీరు అనుభవించండి, అనుభవిస్తారా? అంత దూరం అవసరం లేదు. నేను ఒకరి దగ్గర రుణం తీసుకున్నాను అనుకోండి, ఆ రుణం నేను కట్టుకోలేను, ఆ రుణాన్ని మీరు తీర్చబట్టి మీరు తీరుస్తారా? ఏమాత్రం అవకాశం ఉండదండి. మేము ఎందుకు తీర్చాలనుకుంటాం మనం. అందుకే అది ఆయన వహించుకుని మన రుణాలు, మన బాధలు, మన ఇరుకులు, మన సమస్యలు అన్నీ కూడా ఆయన తీసుకుని మనకి విడుదలని ఇవ్వటానికి అదే పరిచర్య. పరిచర్య చేయటానికే ఆయన వచ్చారు, కానీ పరిచర్య చేయించుకోవడానికి కాదండి. మనం ఏమిస్తాం అనే దానికి కాదండి. మనం ఎందుకు ఇస్తున్నామంటే సంపాదించింది ఆయన మనకు అనుగ్రహించారు కాబట్టి, యోగ్యత లేకపోయినా సరే, అర్హత లేకపోయినా సరే, ఆయన ఇచ్చిన దాంట్లోంచి మనం అనుభవించడానికి మనకు అర్హత ఇచ్చారు కాబట్టి, అందులోంచి మనం తీసుకుని వచ్చి ఆయన కృతజ్ఞతగా ఆయన హెచ్చించడానికి మనం చేస్తున్న క్రియ అంతేనండి. దేవుడిని హెచ్చించుకోవటానికి మనం చేస్తున్న క్రియ దేవుడికి ఇష్టమైన అర్పణలండి. అంతేగాని నువ్వు ఇస్తేనే నేను దీవిస్తాను అనే దేవుడు కాదండి. ఇచ్చినా దీవిస్తాడు, ఇవ్వకపోయినా దీవిస్తాడు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చూడండి, మీరు పెట్టినా సరే మిమ్మల్ని దీవిస్తారు, పెట్టకపోయినా సరే దీవిస్తారు. పెట్టలేదని మిమ్మల్ని దీవిస్తాకుండా మానేస్తారా? మానరండి. ఎందుకంటే వాళ్ళు ఏముండదు, ఆ కఠినత్వం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు దీవిస్తారండి. ఆ మనసుని ఇవ్వాలని ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళని ఆ సమయం దూషించరు, ఏమాత్రం శపించరండి. దేవుడు కూడా అంతే. మనకు ఆ స్థాయిని ఇవ్వటానికి మన స్థాయిని ఆయన తీసుకుని ఆయన స్థాయిని మనకి ఇచ్చి, ఆయన స్థాయి ఏమిటి? పరలోకవాసి. ఆ పరలోకవాసిని కింద మనల్ని చేర్చడానికి మన స్థాయి ఏమిటి? శాపగ్రస్తులు. కేవలం భూమి కిందకి వెళ్ళాలి, మనం పైకి వెళ్తాను కుదరదండి. భూమికి కిందకి ఎవరు వెళ్ళారు? ఆయన వెళ్ళి పాపాన్ని జయించి పాపములు విరిసివేసి, మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి ఆయన విజయాన్ని పొందుకుని పునరుత్థానం నందు మనల్ని లేపిన వారికి ఆయన లేచాడు కాబట్టి, ఆయన నమ్ముకున్న మనల్ని కూడా లేపేటువంటి శక్తిమంతుడిగా ఆయన ఉన్నారు కాబట్టి, అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఎందుకంటే తిరిగి లేచేవారు ఆయనే, లేపేవాడు ఆయనేనండి. అందుకే మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నామండి. ఇది మతాలు మార్చడం, కులాలు మార్చడం సంబంధం ఉండదండి. మరణంలోంచి మనం జీవంలోకి వెళ్తున్నాం. జీవంలోకి తీసుకెళ్ళేవారు ఆయన కాబట్టి ఆయన మీద విశ్వాసంతో వెళ్తున్నామండి, అంతేనండి. ఆ నిక్షేమం మనలో ఉండాలండి. జీవంలోకి నడిపించేవారు కాబట్టి ఆయన మనకు సేవ చేయడానికి వచ్చారు, కానీ చేయించుకోవటానికి ఎంత మాత్రం. అందుకే ఇంకా ముందుకెళ్తే 2 కొరింథీయుల పత్రిక చూడము 8:9. తొమ్మిదో వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకంటే మాట దరిద్రుడు అన్నమాట ఎందుకంటామండి? అన్నీ ఉన్నా సరే అనుభవించలేని పరిస్థితి వస్తే వారిని దరిద్రులు అంటారండి. అన్నీ ఉన్నాయి మనకి, కానీ అనుభవించే యోగ్యత లేదండి. ఎందుకంటే మనం బయటికి ఇంటి వేయబడ్డాం. అన్నీ దేవుడు ఇచ్చాడు, అన్నీ లేని వారి కింద అయిపోయామని. కానీ అన్నీ ఉన్నవాడు ఆయన, పరిశుద్ధత సమస్తం అన్నీ ఉన్నవాడు ఆయన. అది ఆయన మనకిచ్చి ఏమీ లేనివారంటే పరలోకానికి సంబంధించి ఏది మన దగ్గర లేదండి. ఈ భూలోకానికి సంబంధించి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎంత ఉన్నా ఒక సమయం వస్తే విడిచిపెట్టాలండి. ఇప్పుడు మన కూడా ఏమొస్తుంది? పరలోకానికి సంబంధించింది మన కూడా వస్తుందండి. అది సంపాదించుకునే వారమే ఉండాలి. అది ఇవ్వటానికే ప్రభు వచ్చారండి, అది ఇవ్వటానికే ఆయన వచ్చారు. అందుకే ఏమీ లేని మనల్ని, మన స్థితిని ఆయన తీసుకుని కలవరి శిలువ మీద తన స్థితిని మనకిచ్చి మన కొత్త జీవితాన్ని ఇవ్వటానికే ఆయన వచ్చారండి. అందుకే ఆయన
ఆయనేమో తన స్థితిని మనకిచ్చారు, మనమేమో మన స్థితిని ఆయనకి ఇచ్చాడు. అందుకే ఆయన శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. దేవుని కృప ఇదండి, ఇదంతా మనకు తెలుసు. అదే మాట అన్నది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చేసిన కార్యం అండి ఇదండి. అది సర్వము సృష్టించిన సృష్టికర్త, కానీ ఆ సృష్టికర్త శిలువ మీద వేలాడేశారు. నేరస్తుడిని మాత్రం శిలువ మీద వేలాడేస్తారు. ఆ నేరాలు చేయలేదు ఆయన, ఆయన తీర్పు చెప్పేవారు. ఆయన తీర్పు తీర్చేంత వారు మనం కాదండి. కానీ మన తీర్పు కూడా ఆయన గౌరవించి ఆ తీర్పుకు లోబడి తన ప్రాణాన్ని పెట్టారు, కానీ మన ఆయన ఎదిరించలేదండి. ఇక్కడ విషయం జ్ఞాపం చేసుకోవాలి మనం. వారు తీర్పు తీరుస్తున్నారా? తీర్చనివ్వండి. ఎందుకు? సత్యం ఎవరిది? దేవుని వద్ద ఉంది. దేవుడే అందరికి తీర్పు తీరుస్తాడు. అందుకే ఇక్కడ మనుషులు తీర్పు తీర్చారు, దేవుడు లోబడ్డాడు ఆయన. మరి ఆయన బిడ్డలైన మనము ఆయన బిడ్డలు మనం ఏం చేయాలి? లోబడాలి. ఆ తీర్పు అనేది దేవునికి ఇచ్చేయాలండి, మనం తీర్చకూడదు. తిరిగి తీర్పు తీర్చేవారు కాదన్నమాట. తీర్పు తెచ్చేవారు ఎవరు? దేవుడు మాత్రమే. దేవుడు లోబడి మనల్ని గౌరవించారు ఆయన. అలాగే మనం కూడా దేవునికి లోబడి దేవుని గౌరవించుకునే వారునే ఉండాలి. ఆయన మాటకు లోబడాలి, అవసరమైతే శిక్ష కూడా లోబడే వారునే ఉండాలండి. అలా ఉన్నామనుకోండి ఎప్పుడు కూడా ఆయన కృప మన మీదనే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే ఏబు గ్రంథం చూడు 33:24. 33:24 ఏబు గ్రంథం 24. చూడండి, దేవుడు మన మీద కరుణ చూపి మన పాతాళానికి వెళ్లకుండా ఉండడం కోసం మనల్ని విడిపించాడు. మరి ఇంకోటి చెప్తున్నారు, ప్రాయశ్చిత్తం, మన పాపాన్ని ప్రాయశ్చిత్తం ఆయన దొరికింది. ఎక్కడ దొరికింది? ఆయన కుమారుల్లో దొరికిందండి. మన మీద పడవలసిన శిక్ష ఆయన కుమారుడి మీద ఆయన వేశారు కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అక్కడ. కాబట్టి పాపానికి వెల చెల్లించేశారు. కాబట్టి మనం చెల్లించవలసిన అవసరం లేదండి. మనం చేయవలసింది ఏమిటి? మరలా ఆ పొరపాటు చేయకుండా మనం జాగ్రత్త పడతామనండి. అందుకే మెలకుగా ఉండాలి. ఆనాడు తెలియక చేసాం, కానీ దాన్ని ఆయన మోసుకుని మనకు విడుదల ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్ని మనకు తెలుసు కాబట్టి తెలిసి చేయకూడదు. అంటే తెలియక చేసింది వేరు, తెలిసి చేసింది వేరు. అన్నీ తెలిసి కూడా మనం ఆ పొరపాట్లోకి వెళ్ళామనుకోండి, మరి ఈ మన ఒక రుణాన్ని ఎవరు తీరుస్తారు? అప్పుడు ఎవరు తీర్చరండి. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన పొరపాటు మన తెలియకుండా చేసినప్పుడు దేవుడు తన కుమారుడి మీద ఒప్పుకున్నాడు. అన్నీ మన బయలుపరిచాడు దేవుడు. ఇప్పుడు అన్నీ తెలుసు మనకి, తెలిసి కూడా పొరపాట్లు చేస్తే మన కోసం ఎవరు శిలువ మీద యాగం అవుతారండి? ఎవరు రారండి, మనమే వెళ్ళాలి. ఆ శిక్ష మనము అనుభవించవలసి వస్తుంది. అందుకే నరులు ఈ భూమి మీద యుద్ధకాలమేనండి. ఒక్క క్షణం ఆదమర్శ ఉన్నాం అనుకోండి, సాతాను ఏం చేస్తాడు? మన ద్వారాను పాపాలు చేపిస్తాడండి. ఆ పాపాలకు వచ్చే జీతం ఎవరు మొయ్యాలి? మనమే మొయ్యాలండి. చేపించిన వాడు తప్పుకుంటాడు, చేసిన వాళ్ళు ఇరుక్కుంటారండి. అందుకే ఎప్పుడు కూడా మనం ఆదమర్శ ఉండకూడదండి. ఆదమర్శ ఉండకుండా దేవుని మెలకుగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మార్గంలో నడుచుకునే వారునే. అందుకే ఈ మనసు, యేసుక్రీస్తుకి ఉన్నటువంటి ఈ మనసును మీరును కలిగి, ఆ మాట ఫిలిప్పీలు 2:4 ఉంటుందమ్మ. మీరును కలిగి, ఫిలిప్పీలు 2:4 చూడము. మీలో ప్రతి వాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును
మీరును కలిగి ఉండి. ఎందుకంటే మనం అందరూ బలవంతులం కాదండి. మనలో చాలా మంది బలహీనలు ఉన్నారు. వాళ్ళ బలహీనతలు బట్టి ఒకవేళ వాళ్ళ నరకానికి వెళ్ళిపోవచ్చు. మనకి పట్టినట్టుగా ఉండకూడదండి. వారి కోసం ఏం చేయాలి? మనం ప్రార్థించి కడికి వారిని మంచి మార్గంలో నడిపించుకోవచ్చిన బాధ్యత ఎవరిది? మనదేనండి. మన పట్టినట్టుగా ఉన్నామనుకోండి, అది స్వార్థం అవుతుంది. స్వార్థం అంటే ఏమిటి? మళ్ళీ పాపం. ఆ పాపం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మరణానికి వెళ్ళిపోవాలి. యేసయ్య కూడాను అక్కడ ఏమో స్వార్థం చూపించలేదండి. దొంగ అక్కడ ముందు తిట్టాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నన్ను రక్షించు అన్న. ఇద్దరు దొంగలు అన్నారు. కానీ తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు కాదు అని ప్రార్థన. అందులో ఒక దొంగ విన్నాడు. విన్న వెంటనే ఏమన్నాడండి? మళ్ళీ దొంగ ఆ పక్కన దొంగ తిట్టబోతుంటే, ఈ శిక్షమైన పాత్రులమే, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ఎందుకు దూషిస్తావు, నువ్వు దేవునికి భయపడవు అని చెప్పి ఆ దొంగని మందలించాడు. చూడండి, మందలించి అప్పుడు ఏమంటున్నాడండి? తండ్రి మీరు మీ రాజ్యానికి వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకొనుము. అదేనండి, ఇతరులను కూడా మనం గమనించుకునే వారునే ఉండవు. పొరపాట్లు చేస్తున్నారా? గద్దించాలండి. గద్దించైనా సరే వారిని నడిపించుకునే వారునే. మనం వదిలేసామనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక గద్దించే వాళ్ళు మన దారిలో పెట్టుకోవడం మంచిదా, నరకాన్ని విడిచిపెడతాం మంచిదా? ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి రేపొద్దున్న. అవకాశం ఉండి కూడా మనం చెయ్యకపోతే ఆ లెక్క ఎవరు చెప్పాలండి? దేవుని దగ్గర మనం చెప్పవలసిందేనండి. ఇంట్లో కానీ మన పక్కన కానీ ఎవరైనా సరే మన మాటకు విలువనిచ్చేవారు ఉన్నారనుకోండి, వాళ్ళు పొరపాటు చేస్తుంటే ఖచ్చితంగా మనం కేకేసి మందలించాలండి. మళ్ళీ దేవునిలోకి నడిపించుకునేవారు ఉండాలి. ఉన్నామనుకోండి, ఖచ్చితంగాను మనం చేసిన పని దేవుడు అక్కడ ఖచ్చితంగా ఆలకిస్తాడు. వారికి నూతన మనసుని ఇస్తాడు అనమాట. అందుకే నీతిమంతుడు చేసే మొర దేవుడు ఆలకిస్తాడండి. ఆ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. వాళ్ళకి నూతన మనసు ఇస్తారు, మారు మనసు వస్తుందండి. అందుకే మనం క్రీస్తు చేసి కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఇంకా ముందు చదువు ఉండమ్మా. ఈ మనసును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి కూడా దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు. కానీ మన పోలికలో పుట్టి దాసుని స్వరూపములు ధరించి తన్నుకు తానే రిక్తునిగా చేసుకు. ఎందుకంటే దేవుడిని అడగడానికి ఆయన పరలోకంలో ఉన్నారు, మనం అడగలేం. వింటాడో వినడో కూడా మనకు తెలియదు. మన బలహీనతలు చూసి ఆయనే వచ్చి మన ఉన్న స్థితిని ఆయన తీసుకుని పరిష్కారం ఆయనే చేసి మనకు సహాయం చేస్తారండి. ఎందుకంటే మనం మొరపెట్టేమని కాదు, మన బలహీనతలను ఆయనే చూసి ఆ బలహీనతలను ఆయనే ధరించుకుని మనకు ఒక మార్గంలో నడిపించి మనం చేసిన పనులకి ఆయన శిక్షణ అనుభవించారు. అందుకే ఈ మనసును మీరును కలిగి ఉండుడి, అప్పుడే మనం పరలోకానికి అర్హులం అవుతామండి. అదే పరిచర్య అంటేనే. ఎందుకంటే చిన్న మాట బాధ కూడా పడలేకపోతే మన పరిచర్య చేసిన వాళ్ళం కాదండి. మాటల వల్ల వస్తాయి, క్రియల వల్ల వస్తాయి, అన్ని రకాలుగా మన బాధలు వస్తాయండి. ఆ బాధల్ని ప్రభు సహాయంతో మనం భరించుకునేవారునే ఉండాలి. ఓర్పు నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. కాబట్టి ఆయన మాదిరిగా చేసుకునేవారునే ఉండాలి ఖచ్చితంగానండి. ఆయనలో నిలిచి ఉన్నారు. చివరిగా వస్తువు ఉందా, అది ఒకటి జ్ఞాపకం ముగించేసుకుందాం. అంటే హోషేయ గ్రంథం 13:14 చూడమ్మా. పదమూడు 14 అయినను పాతాళ వశములో నుండి నేను వానిని విడిపింతును. పాతాళ వశంలో ఉన్నాడు మనం. ఎప్పుడైతే మనం దేవుని పిలిపింటామో, మనం ఇక్కడి నుంచి బయలుదేరితే కాసి ఎక్కడికి బయలుదేరాలండి? పరలోకానిక, ఈ భూమి కింద నరకానిక? పరలోకానికి వెళ్ళాలంటే
దేవుని చేతిలో ఉండాలి. దేవుని పిలుపు ఆలకించాలి. ఖచ్చితంగా నేను వారిని పాతాళపు వశములో నుంచి వారిని నేను విడిపింతును. దేవుడు విడిపిస్తేనే పాతాళం అని విడిచిపెడుతుందండి. లేకపోతే ఎప్పుడు ఎవరిని మింగదునా అని చెప్పి నీచము కూడా నోరు తెరుచుకుని చూస్తేనే ఉంటుంది పాతాళం. పాతాళంలోకి వెళ్ళిపోవాలా? దేవుని సహాయంతో పరలోకం వెళ్ళాలి. దేవుని సహాయంతో పరలోకం వెళ్ళాలంటే ఆయన మార్గంలో మనం ఆయన ద్వారా నడుచుకునేవారునే ఉండాలి. కేవలం మనం చేయవలసింది మార్గంలో నడవటం మాత్రమే. ఆయనతో కలిసి నడుచుకునేవారునే ఉండాలి. ఆయనకు లోబడే మనసు ఉండాలి. అందుకే క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. అది జ్ఞాపకం చేసుకోవడానికే ఈరోజు సిలువు జ్ఞానం. ఆ యొక్క మా కోసం ప్రాణం పెట్టో, మమ్మల్ని నడిపించడానికి వచ్చో, మమ్మల్ని విడిపించడానికి వచ్చో, ఇదిగో మేము నిర్ణయించుకుంటున్నాం, నీతో నడవస్తాం, మీరే మమ్మల్ని విడిపించండి, బలపరచండి అని ఆయన సహాయం కోసమే ఉపవాస ప్రార్థన అండి. ఎందుకంటే ఖచ్చితంగా మన నమ్మకం ఏంటి? ఉపవాసంలో ఉంటే దేవుడు ఆలకిస్తాడు. అమ్మా, ఖచ్చితంగా ఉపవాసం ఉంటే దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకిస్తే ఖచ్చితంగా క్రియ చేస్తాడు అని నమ్మకం, విశ్వాసం మనలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మా, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. అందరూ కూడా ప్రార్థించుకుందాం దేవుని సహాయం కోసం. కృపాసత్య సంపూర్ణమైన దేవా, నీకు వందములు స్తోత్రములైనా, అల్పులుగా మమ్మల్ని అయోగ్యులుగా మమ్మల్ని మా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చే ప్రభులైనా, అవును ప్రభులైనా, ఎంత ధన్యతనే